ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఉదయకాల సమయంలో 2 నిమిషాల సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, చదవడం కాదండి. ఎప్పుడు నేను తెలియజేసే మాట, ఉదయకాల సమయంలో సమయం తీసుకొని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మోకాళ్ళు వంగి ఉదయకాల సమయంలో దేవుని స్తుతించండి. ప్రభువా, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన దినము కొరకే స్తోత్రం ప్రభువా, మీరు చేసిన మేలుల కొరకే మీకు వందనాలు ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా. ఉదయకాల సమయంలో హృదయపూర్వకముగా దేవునికి స్తుతియాగము అర్పించండి. చక్కని పాటలు పాడండి. పాడమన్నానని చెప్పి ఉదయం లేచి అందరూ కూడా భయపడి నిద్ర లేచేలాగా పాడొద్దండి. నిద్రపోతుంటే వారిని డిస్టర్బ్ చేయకుండా ఒక మూలను కూర్చొని దేవుని స్తుతించండి, చక్కగా దేవుని ఆరాధించండి, దేవుని నామాన్ని గణపరచండి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయం కొరకు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఎవరైతే దయ కలిగి ఉంటారో వారికి మంచి పేరు ఆటోమేటిక్గా వస్తుందండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను నా జీవితంలో చాలామందిని చూశాను. గర్వంగా మాట్లాడినటువంటి వారి జీవితంలో ఏది సాధించిన దాఖలాలు లేవండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అనేక సందర్భాల్లో మన పేరు జడగొట్టాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుడు మీకు పేరును, కీర్తియు, ఘనతను కలుగు చేయు వాడై ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? మీరు దయగలిగిన వారుగా ఉన్నట్లయితే. అందరితో మర్యాదగా ఉండడానికి ప్రయత్నం చేయండి, గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అవమానపరచిన వారితో కూడా మీరు గౌరవంగా ప్రవర్తించండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దయగలిగిన హృదయం నాకు ఇవ్వండి ప్రభువా, గర్వపు మాటలు ప్రభువా, వ్యర్థమైన మాటలు ప్రభువా నాలో నుండి తొలగించని మీరు ప్రార్థన చేయగలిగితే యేసయ్య ఆయన హృదయాన్ని మీకు ఇస్తాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మిమ్మల్ని గణపరుస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. ఉదయకాల సమయంలో ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చి బలమైన కార్యాలు జరిగించినగా. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే వందనాలు ప్రభువా. మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.